బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సిబిఐ. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దానికి సానుకూలంగా స్పందించిన కోర్టు కవితను విచారించేందుకు అనుమతించింది. అయితే కవిత విచారణకు 10 రోజుల కస్టడీని సిబిఐ కోర్టును కోరనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 6వ తేదీన జైల్లో ఎమ్మెల్సీ కవితను సిబిఐ ప్రశ్నించింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీకి తరలించారు. కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవితకు మరోసారి షాక్ తగిలింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. దీనికి సంబంధించి కవితను విచారించేందుకు అనుమతించాలని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి కోర్టు కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కవితను విచారణకు 10 రోజుల కస్టడీని సిబిఐ కోరినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ కోసం కవిత అప్లై చేసుకున్నారో, అంటే తన బాబుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నా ప్రెజెన్స్ అవసరం అని చెప్పి మధ్యంతర బెయిల్ కోసం కవిత అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి సాక్షులను బెదిరించినట్లుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సో తనకు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా ఈడీ అధికారులు కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా కోర్టు కూడా తన బెయిల్ను నిరాకరించింది, మధ్యంతర బెయిల్ను. సో తర్వాత సిబిఐ అధికారులు తనను మేము 2022 డిసెంబర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరాము, కానీ తను రాలేదు. సో ఈ సందర్భంగా మాకు తనను విచారణ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి సిబిఐ అధికారులు కోరగా కోర్టు దానికి సానుకూలంగా స్పందించి తనకు పర్మిషన్ ఇచ్చారు. ఇదే నెల 6వ తేదీన జైలులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ ప్రశ్నించడం కూడా జరిగింది. ఇక మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈ నెల 16వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదే కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత 2 సార్లు కూడా ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఇక అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకి తరలించారు.